హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్. అండ్ సారీ అండి, మధ్యలో 2 డేస్ అయితే గ్యాప్ వచ్చింది. సండే వచ్చింది కదా, అందువల్ల గ్యాప్ అనేది వచ్చేసింది. అండ్ న్యూ కలెక్షన్స్ అయితే ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. అన్నీ కూడా మనకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అనమాట. అండ్ ఆర్డర్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఓల్డ్ వీడియో చూడండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ మీకు తెలుస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీకు కనుక కలెక్షన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. అండ్ వీడియోలో ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ప్రీమియం మ్యాట్ ఫినిష్ తోటి మ్యాట్ గోల్డ్ తోటి ఉంటాయండి. అన్నీ కూడా మంచి కలెక్షన్స్ అనమాట. ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్గా ఉన్న కలెక్షన్స్ అన్నీ ఈ డిజైన్స్ అండి. అండ్ ఇవి ఎలా బుక్ చేసుకోవాలి, ఆర్డర్ ఏంటి, ఆర్డర్ ప్రాసెస్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అని నేను ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా చూసే వాళ్ళ కోసం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ గురించి చెప్తానండి. ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది, 1 గ్రామ్ గోల్డ్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్. అండ్ ఇక కలర్ ఫేడ్ అవటం అనేది వచ్చేసి మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. 2-3 ప్లేసెస్లో లైక్ మన హుక్ పెట్టుకునే ప్లేసెస్లో, తర్వాత ఇయర్ రింగ్స్కి అక్కడైతే మనకి కలర్ ఫేడ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ రిమైనింగ్ ప్లేస్లో జరగదండి. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని బ్యాంగిల్ సైజు కరెక్ట్గా చెప్పాలి అండి. సో మీరు ఎందుకంటే మట్టి గాజులు 2.8 ఉన్న వాళ్ళకి ఇవి 2.6, ఇవి 2.10 కావాల్సి వస్తుంది. అండ్ మట్టి గాజులు 2.6 వాళ్ళకి ఇవి 2.8 కావాల్సి వస్తుంది. కొంతమందికి రెండు ఒకటే సైజ్ వస్తుంది. సో అది డిపెండ్స్ ఆన్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఎక్స్చేంజ్ అయితే ఉండదండి సైజ్ విషయంలో. కాబట్టి క్లియర్ కట్గా మీరు ఏ సైజ్ అనేది చూసి బుక్ చేసుకోండి, ఓకేనా. 2.4, 2.6, 2.8 వరకే ఉంటాయి. 2.10 అనేది అవైలబుల్గా ఉండదు. అండ్ ఈ బీట్స్ అయితే ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. సైజ్ వరకు మీకు 18 ఇంచెస్ సైజ్ వస్తుంది. అండ్ విత్ లాకెట్తో కలిపి 18 to 20 ఇంచెస్ వరకు పడుతుంది అనమాట. మొనాలిసా బీడ్స్ తోటి సూపర్ క్రేజీగా సేల్ అవుట్ అయ్యే పీస్ అండి. ఈ పీస్ అయితే అసలు కలర్స్ అనేవి వస్తున్నాయి, అయిపోతున్నాయి. సో వీడియోని కనుక మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోకండి. ఇది రోజ్ గోల్డ్లో వచ్చేసి మనకు ఒకటే పీస్ వచ్చిందండి. స్టాక్ అయితే కొంత ఉండింది కానీ కలర్ అయితే ఒకటే కలర్ వచ్చిందనమాట. అండ్ ఇందులో మనకి పింక్, గ్రీన్, మల్టీ ఇలా 2-3 కలర్స్తో వచ్చేసింది ఈ డిజైన్ అయితే. బ్యాక్ సైడ్ చైన్కి ఎక్స్ట్రా 20 రూపీస్ పే చేయాలండి. ప్రతి ఐటమ్ యొక్క ప్రైస్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. విత్ ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా కొరియర్ చేయించుకోవచ్చు. బట్ మీకు DTDC కొరియర్ అవైలబుల్గా ఉందా లేదా ఈ ఒక చిన్న విషయం మాత్రం మీరు చెప్తే సరిపోతుందండి. లేదు అంటే కనుక మాకు చెప్పినట్లయితే మేము ఇండియన్ పోస్టల్ ద్వారా పంపిస్తామన్నమాట. సో మీకు ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. మా ఊరికి వస్తుందా లేదా అని క్వశ్చన్ వేయద్దండి. మీకు DTDC ఉందా లేదా అనేది మాత్రం మీరు మాకు చెప్పండి. మీకు లేదు అనుకుంటే కనుక ఇండియన్ పోస్టల్ ద్వారా వేపిస్తానండి, ఓకేనా. ప్రజెంట్ బీట్స్లో చాలా ఇదిగా సేల్ అవుట్ అయిపోతున్నాయండి. అన్నీ కూడాను రకరకాల మోడల్స్ అయితే వస్తున్నాయి. మన దగ్గర అన్ని రకాల కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా వరకు మార్కెట్లో మంచిగా సేల్ చేసేవాళ్ళు, కొరియర్ చేసేవాళ్ళు, మంచిగా చేసేవాళ్ళు అన్ని కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వాచ్ వచ్చేసరికి మనకి ఫ్రీ సైజెస్లో ఉంటాయండి. సో ఫ్రీ సైజ్ ఉంటుందన్నమాట. సైజ్ వచ్చేసి ఉంటుంది, మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని పీసెస్ ఉన్నాయండి, స్టాక్ అయితే అయిపోతుంది త్వరగా. అండ్ నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే మీరు అసలు పర్చేస్ చేయాలంటే ఎలా ఆర్డర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ ఐటమ్ నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి, ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ ఫోటో పెట్టేసి అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మేము చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాము. ప్లీజ్ అండి మీరు నైట్ 12 o'clockకి, మార్నింగ్ 5కి, 6కి అలా అయితే మెసేజ్ చేయొద్దు, ఓకేనా. మార్నింగ్ 10:30 నుంచి 6:30 వరకు అవైలబిలిటీ చెకింగ్ టైమింగ్స్ అండి. ఇన్ కేస్ లేట్ నైట్ ఒకవేళ 6:30 తర్వాత మీరు 9 లోపు ఎప్పుడైనా మెసేజ్ చేస్తే మేము ఫ్రీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా చూసుకొని రిప్లై ఇస్తామండి. ఇన్ కేస్ ఫ్రీగా లేకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ డే అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే మీరు ఖచ్చితంగా మళ్ళీ మెసేజ్ చేయండి కావాలి అనుకునే వాళ్ళు. ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తుంటాయి కాబట్టి మీ నెంబర్ ఎక్కడ అడుగుని వెళ్ళిపోతుంది, మళ్ళీ మేము ఫైండ్ అవుట్ చేయలేము. సో ఎవరికైనా ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము అవైలబిలిటీ చూసి మీకు రిప్లై ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం మేము చెప్పిన 1 or 2 hours లోపు మీరు పేమెంట్ చేసి అడ్రస్ ఇచ్చి ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. అండ్ బుక్ చేసుకున్న తర్వాత 1 week to 10 days లోపు మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోతుంది. అండ్ ప్రోడక్ట్ డెలివరీ అయిన వెంటనే కంపల్సరీ పార్సల్ ఓపెనింగ్ వీడియో అయితే తీయాల్సి ఉంటుంది. మీకు ఏదైనా డ్యామేజ్ వచ్చినా అందులోనే చూసి మీరు రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ 1 or 2 చిన్న స్టోన్స్ అండి, మరి పెద్ద పెద్దవి కాదు. స్టోన్ ఫాలింగ్, తర్వాత బెండింగ్ అండ్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, పెరల్ మిస్సింగ్, అలాంటి వాటికైతే ఎలాంటి రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. దాన్ని డ్యామేజ్గా కౌంట్ చేయరు. అది డ్యామేజ్ కాదా అని క్వశ్చన్ చేయకండి. అది ఎందుకంటే చిన్న చిన్నవి కాబట్టి వాటికి కొరియర్ ఛార్జెస్ ఎక్కువగా పడతాయి, అటు మీకు ఇటు మాకు కూడా. అండ్ కొరియర్ మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో చిన్న చిన్నవి ఉంటే మీరు నియర్ బై లోకల్ షాప్స్లో క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. అండ్ అలా కాకుండా పెద్ద ఇష్యూస్, బ్రోకెన్ ఐటమ్స్కి అయితే కంపల్సరీ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇది రూల్ అండి అందరికీ. సో మీరు ఖచ్చితంగా వినాలి, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ రీజన్స్కి అయితే మాత్రమే మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది, చెప్పాను కదా. అండ్ ఆ ఎక్స్చేంజ్కి వచ్చి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే మీరు మాకు రిటర్న్ చేయాలి, అది మా దగ్గరికి రావాలి, మళ్ళీ స్టాక్ చూసి మేము మీకు రీసెండ్ చేయాలి. కాబట్టి ఇది కొంచెం ప్రాసెస్ టైం అయితే పడుతుంది. సో మీరు ఫస్ట్ బుకింగ్ చేసుకున్న డేట్ని పెట్టి మేడం 1 month అయిపోయింది క్లియర్ కాలేదు అలా అనొద్దు.
మీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మాకు రిటర్న్ చేసి మళ్ళీ మా దగ్గర నుంచి మీకు రావడం. సో ఇది 3 times ప్రాసెస్ కాబట్టి ఎక్కువ టైమింగే పెడుతుంది అనమాట. అండ్ ఎమర్జెన్సీ ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదండి. 2 days 3 days డెలివరీస్ నాట్ పాసిబుల్. మినిమం 1 week అయితే పక్కా ఉండాలి. 1 week కూడా కొన్ని ఐటమ్స్కి మాత్రం, కొన్నిటికైతే 10 days కూడా పడుతుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని. సో మేడం మేము బుక్ చేసి 10 days అయింది అంటారు కదా, కొంతమంది 3 days అయింది ఇంకా రాలేదు, 4 days అయింది అంటారు. సో అర్జెంట్ ఆర్డర్స్ అయితే ఆన్లైన్లో నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే చాలామంది చెప్తారు ఎందుకు రాదండి, వేరే వాళ్ళది వచ్చింది, అలా అని కాదు. సో ఐటమ్ని బట్టి ఒక రోజు ప్యాకింగ్ అయ్యే విధానాన్ని బట్టి కొరియర్ వాళ్ళ చేతుల్లో ఉంటుందండి. మేమైతే ఏం చేస్తుంటుంది, మేము ప్యాక్ చేసి కొరియర్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు వాళ్ళ టైం ప్రకారం మీకు షిప్ చేస్తారు. కాబట్టి సో కంప్లీట్గా కొరియర్ బేస్డ్ అండి, మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు ఇవన్నీ ఓకే అనుకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేయండి. ఇవన్నీ నాట్ ఓకే అంటే నథింగ్ అండి, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఎవరికైనా ఇవన్నీ ఓకే అనుకున్న వాళ్ళే మన దగ్గర పర్చేస్ చేస్తారు. మిమ్మల్ని అయితే నేను ఎలాంటి ఫోర్స్ చేయట్లేదు ఖచ్చితంగా కొనాలి అని చెప్పేసి. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎక్కడా కూడా నేను ఎక్కువ చెప్పట్లేదు, హైప్ చేయట్లేదు, నార్మల్గానే చెప్తున్నాను. సో అన్ని విధాలా మీకు ఓకే అనుకుంటే మన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఐటమ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, మీకు అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ లేట్ అయితే ఎందుకు లేట్ మేము అన్నీ చూసుకొని ఖచ్చితంగా మీకు క్లియర్ అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో కూడా మీకు త్వరగా వస్తుంది.